స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ 2025 ఈ వీడియోలో 2025 లో లాంచ్ అయిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లో కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని పిక్ చేసి బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ 2025, బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ ఆఫ్ 2025, బెస్ట్ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అండ్ 2025 లో నాకు అసలు అన్నిటికంటే వాల్యూ ఫోన్ అని అనిపించిన ఫోన్ ఏంటి, ఇలా కొన్ని కేటగిరీస్ లో కొన్ని బెస్ట్ మొబైల్స్ ని పిక్ చేసి వాటికి అవార్డ్స్ ఇద్దాం. అండ్ ఈ 2025 లో మన ఛానల్లో కూడా నాకు బెస్ట్ అనిపించి వాల్యూ ఫోన్ అని అనిపించిన ప్రతి మొబైల్ కూడా రివ్యూ చేసాం. అలా నేను రివ్యూ చేసిన మొబైల్స్ లో నాకు బెస్ట్ అనిపించిన మొబైల్ ఏంటి, నాకు ఫేవరెట్ మొబైల్ ఏంటి, ఇది కూడా వీడియో లాస్ట్ లో చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్, ఈ వీడియోలో ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనం కన్సిడర్ చేయం. అంటే 80,000 రూపాయలు, 90,000 రూపాయలు, ₹1,00,000 అంత ప్రైస్ ఉన్న మొబైల్స్ మనం కన్సిడర్ చేయం. లైక్ S25 Ultra కానీ, iPhone 17 Pro కానీ, ఇలాంటి ఫోన్స్ మనం కన్సిడర్ చేయం. ఎందుకంటే వాటిని కన్సిడర్ చేసామంటే అవార్డ్స్ అన్ని వీటికే ఇచ్చాలి. ఇప్పుడు ₹1,00,000 పెడితే ఏ ఫోన్లో అయినా కానీ బెస్ట్ గేమింగ్ ఉంటుంది, ఏ ఫోన్లో అయినా కానీ బెస్ట్ కెమెరా ఉంటుంది. వాటికి మనం స్పెషల్ గా ఆ కేటగిరీ తీసుకొని ఇంత ప్రైస్ పెట్టిన ఫోన్స్ కి స్పెషల్ గా అవార్డ్స్ ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ లో అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్ పాయింట్ లో ఏ మొబైల్స్ అయితే ఉన్నాయో వాటిని మాత్రం కవర్ చేస్తాను. అండ్ ఇంకోటి 2026 మార్కెట్ కోసం లాంచ్ అయిన ఫోన్స్ కూడా కన్సిడర్ చేయం. అంటే ఇప్పుడు OnePlus 15 కానీ, iQOO 15 కానీ, Vivo X300 కానీ, Oppo Find X9 కానీ, ఇవన్నీ 2026 మార్కెట్ కోసం 2025 లోనే లాంచ్ చేశారు. ఇవి 2025 లో లాంచ్ అయినా కానీ మేజర్లీ కంపీట్ చేసేది 2026 లో కాబట్టి వీటిని కూడా కన్సిడర్ చేయం. వీటి ముందు మోడల్స్ లైక్ OnePlus 13 ని, iQOO 13 ని, Vivo X200 ని, Oppo Find X8 ని, ఇలాంటి ఫోన్స్ ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మార్కెట్ కోసం లాంచ్ అయిన ఫోన్స్ ని కన్సిడర్ చేయం. అండ్ ఇంకోటి, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది నా లిస్ట్, నా పర్సనల్ లిస్ట్. మీరు వేరే యూట్యూబర్ వీడియో ఏదైనా చూసి ఆ యూట్యూబర్ ఆ కేటగిరీలో ఆ మొబైల్ కి అవార్డు ఇచ్చాడు, నువ్వెందుకు అసలు ఆ మొబైల్ కి అవార్డు ఇవ్వలేదు, ఇలాంటి క్వశ్చన్స్ చేయొద్దు. ఎందుకంటే ఇది నా పర్సనల్ లిస్ట్. నేను చెక్ చేసిన మొబైల్స్ ని బట్టి నాకు బెస్ట్ అనిపించినవి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ 2025. ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. లైక్ Moto G86 Power, iQOO Z10, Vivo T4, Oppo K13, Realme P4, ఇలా చాలా కాంపిటీషన్ ఉంది. కాకపోతే వీటన్నిటితోటి కంపేర్ చేస్తే నాకు కొద్దిగా బెటర్ అనిపించింది అండ్ ఈ సెగ్మెంట్ లో బెస్ట్ అనిపించింది CMF Phone 2 Pro. ఇది లాంచ్ చేయడం ₹18,000 ఏమో లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి దీనిలో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే UI, క్లీన్ UI తోటి వస్తుంది. UI ఎక్స్పీరియన్స్ వాడడానికి చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా Dimensity 7300 Pro ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఆ ప్రైస్ బడ్జెట్ లో ఫస్ట్ టైం టెలిఫోటో కెమెరా తీసుకొని వచ్చారు. 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. అఫ్ కోర్స్ బ్యాటరీ కొద్దిగా తక్కువ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ బాక్స్ లోనే 33W ఫాస్ట్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. నార్మల్ గా నథింగ్ వాళ్ళు అయితే బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు, బట్ ఈ CMF బ్రాండింగ్ లో చార్జర్, కేసు, ప్రీప్లేట్, స్క్రీన్ గార్డ్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ ప్రైస్ లో కొద్దిగా టిక్ చేస్తుంది. అయినా కానీ స్టిల్ రెండు కాంప్రమైజెస్ ఉన్నాయి. IP రేటింగ్ ఓన్లీ IP64 రేటింగ్ మాత్రమే ఉంది, స్టీరియో స్పీకర్స్ లేవు. బట్ ఇవి రెండు మిస్ అయినా కానీ ఆ ప్రైస్ లో మంచి UI అండ్ టెలిఫోటో కెమెరా తో వస్తుంది. అండ్ సేల్స్ లో కూడా దాదాపు ₹15,000 లోపు ప్రైస్ లోనే వచ్చింది. కాబట్టి 2025 లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ అవార్డు CMF Phone 2 Pro కి ఇవ్వచ్చు. నెక్స్ట్ బెస్ట్ మిడ్ రేంజ్ మొబైల్, అంటే ఇది ₹25,000 లోపు. ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంది. కాకపోతే నాకు అన్నిటిలోకి కొద్దిగా బెటర్ అనిపించింది, అన్నిటికంటే కొద్దిగా ఒక 1 స్టెప్ అహెడ్ అనిపించింది Realme P3 Ultra. ఇది లాంచ్ అయితే ₹23,000 ఏమో లాంచ్ చేశారు. ఆ తర్వాత సేల్స్ లో అక్కడ ఇక్కడ ₹19,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 19,999 కి, 20,999 కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అక్కడ ఆ ప్రైస్ బడ్జెట్ లో ఈ ఫోన్ కున్న కాంపిటీటర్స్ తోటి కంపేర్ చేస్తే దీని ప్రైస్ ఒక ₹4,000-5,000 తక్కువ ఉంది. దీనికి కాంపిటీటర్ ఏంటి, iQOO Neo 10R. iQOO Neo 10R ఎప్పుడు కూడా ₹25,000 ప్రైస్ తగ్గలేదు, మహా అయితే ₹24,000 వచ్చింది. బట్ ఇది మాత్రం ₹21,000 కి వచ్చింది. ఆ ప్రైస్ లో Dimensity 8350 ప్రాసెసర్, గేమింగ్ ఎక్సలెంట్ గా ఉండేది. 1.5K AMOLED డిస్ప్లే, వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ లో గేమింగ్ ఫోన్ అయినా కానీ కెమెరాస్ కూడా చాలా డీసెంట్ ఉంటాయి. అండ్ దీని డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్. వెనకాల ఒక కలర్ అయితే మూన్ టైప్ డిజైన్ ఉంటుంది, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. అండ్ IP రేటింగ్ కూడా కాంపిటీషన్ IP రేటింగ్ IP64 ఇస్తే దీనిలో IP68, IP69 ఇచ్చారు. సో నన్ను అడిగితే మిడ్ రేంజ్ లో ₹20,000-25,000 ప్రైస్ సెగ్మెంట్ లో Realme P3 Ultra వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ మిడ్ రేంజ్ కెమెరా మొబైల్, ఈ అవార్డు Moto H60 Pro కి వెళ్తుంది. ఇక్కడ ఈ ప్రైస్ లో కాంపిటీషన్ లో చాలా ఉంటాయి. Realme నుంచి, Vivo నుంచి చాలా మొబైల్స్ ఉంటాయి. కానీ కాకపోతే ఇది లాంచ్ అయిన ప్రైస్ పాయింట్ లో దీనంత బ్యాలెన్స్డ్ కెమెరాస్ నేను ఎక్కడ చూడలేదు. దీనిలో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా, 3x టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 4 కెమెరాస్ ని యూస్ చేసి 4K 60fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫోటోస్ లో స్కిన్ టోన్స్ కూడా నేచురల్ స్కిన్ టోన్స్ వస్తాయి. ₹30,000 ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. కాకపోతే దీని కెమెరా లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన Moto H50 Pro రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేదు. అయినా కూడా ₹30,000 లో లాంచ్ అయిన కెమెరా మొబైల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది 1 స్టెప్ అహెడ్ ఉంటుంది. ₹30,000 ప్రైస్ కేటగిరీలో దీని కెమెరా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా సేల్స్ లో అయితే ₹25,000 వచ్చింది. ఆ ప్రైస్ లో దీనికి కొట్టే కెమెరా అయితే ఇంకోటి లేదు. అఫ్ కోర్స్ Vivo T4 Ultra ఉంది. T4 Ultra కెమెరా దీనికంటే బెటర్ గానే ఉంటుంది. కాకపోతే T4 Ultra ప్రైస్ ఎప్పుడు కూడా ₹35,000 కి మించి దిగలేదు. మహా అయితే ₹33,000 కి వచ్చిందేమో. T4 Ultra
33,000-32,000 రూపీస్ ప్రైస్ కి వచ్చే టైంలో మోటో H60 Pro 25,000 రూపాయలకి వచ్చింది. ముందే వీడియో స్టార్టింగ్ లోనే చెప్పే కదా, మనం ప్రైస్ ఎక్కువ పెడితే ప్రతి ఫోన్ లో మంచి కెమెరా ఉంటుంది, ప్రతి ఫోన్ లో మంచి గేమింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రైస్ లో ఎవడిస్తాడ్రా అనే ప్రైస్ లో ఇవ్వాలి. అలా మోటో ఇచ్చింది. మోటో 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఆఫర్ చేసింది. కాబట్టి బెస్ట్ మిడ్ రేంజ్ కెమెరా ఫోన్ అయితే మోటో H60 Pro. అండ్ నెక్స్ట్ బెస్ట్ బడ్జెట్ గేమింగ్ ఫోన్, ఇది కూడా 25,000 రూపీస్ లోపే. 30,000 రూపాయల దగ్గరికి వెళ్తే మనకి అన్ని కూడా గేమింగ్ బాగానే ఉంటాయి. బట్ 25,000 రూపీస్ లోపు నాకు గేమింగ్ లో బెస్ట్ అనిపించింది అయితే iQOO Neo 10R. ఇది లాంచ్ అయితే 26,000 రూపాయల 400 లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి ఇదిలో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది గేమింగ్ కోసం అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు దీన్ని ఆప్టిమైజ్ చేయడం కూడా, iQOO వాళ్ళ గేమింగ్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందో మనందరూ తెలిసిందే, చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. 26,000 రూపీస్ దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ గేమింగ్ తో పాటు కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. బ్యాటరీ కూడా 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఈవెన్ డిస్ప్లే కూడా 1.5K AMOLED డిస్ప్లే, అన్ని బాగానే ఉంటాయి. అండ్ గేమింగ్ మీద మెయిన్ టార్గెట్ అనమాట. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఆఫర్ చేస్తుంది. అందుకే 2025 లో బెస్ట్ బడ్జెట్ గేమింగ్ ఫోన్ అయితే iQOO Neo 10R అని చెప్పాలి. నెక్స్ట్ బెస్ట్ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్, అంటే మిడ్ రేంజ్ లో 30 నుంచి 35,000 రూపాయల ప్రైస్ లో ఫ్లాగ్షిప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ దాదాపు ఉండాలి. ఈ కేటగిరీలో 4 ఫోన్స్ ఉన్నాయి. iQOO Neo 10, OnePlus Nord 5, Poco F7, Realme GT70. ఈ 4 ఫోన్స్ లో నేను దేనికి అవార్డు ఇస్తాను అనుకుంటున్నారు ఒకసారి గెస్ చేయండి. ఒక 5 సెకండ్స్ నేను కామ్గా ఉంటాను. గెస్ చేసి కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. 5 సెకండ్స్ అయిపోయింది. ఈ అవార్డు వచ్చేకి పోకో F7 కి వెళ్తుంది. మీలో చాలా మంది నేను OnePlus Nord 5 కి ఇస్తానేమో అనుకుని ఉంటారు. బట్ పోకో F7 కాంపిటీషన్ ఉన్న అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బెటర్ అనిపిస్తుంది. ఎలా అంటే కాంపిటీషన్ ఉన్న ఫోన్స్ అన్ని కూడా ప్లాస్టిక్ బిల్డ్ తోడు వస్తాయి. పోకో F7 మాత్రం మెటల్ ఫ్రేమ్ తోడు వస్తుంది, గ్లాస్ బాడీ తోడు వస్తుంది. డిస్ప్లే కూడా కాంపిటీషన్ లో ఉన్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీనిలో బెస్ట్ డిస్ప్లే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే, Xiaomi మనకి డాల్బీ విజన్ ఇస్తుంది. అండ్ ఇది 12-bit ప్యానల్. iQOO Neo 10 తో కంపేర్ చేసిన, OnePlus Nord 5 తో కంపేర్ చేసిన బెస్ట్ డిస్ప్లే అయితే పోకో F7 లోనే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ ఏమాత్రం తీసిపోదు, 8s Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. బ్యాటరీ అయితే బిగ్గెస్ట్ బ్యాటరీ 7550 mAh బ్యాటరీ తోడు వస్తుంది. IP రేటింగ్ కూడా మిస్ చేయలేదు. IP66, 68, 69 3 రేటింగ్స్ ఉంటాయి. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాదాపు 240 grams దాకా ఉంటుంది. చేతిలో పడుకున్నప్పుడు కొద్దిగా చెయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత కెమెరాస్ iQOO Neo 10, OnePlus Nord 5 తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతాయి. కెమెరాస్ దీనిలో కూడా బాగుంటాయి, కాకపోతే కొద్దిగా తగ్గుతాయి. కాకపోతే ఆ 2 మైనస్ పాయింట్స్ ఉన్నా కానీ బెస్ట్ బిల్డ్ క్వాలిటీ వల్ల, బెస్ట్ డిస్ప్లే వల్ల, అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా కలుపుకొని మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో బెస్ట్ అయితే పోకో F7 అనే చెప్పాలి. నెక్స్ట్ బెస్ట్ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. ఆఫ్లైన్ లో చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నాకు ఈ సంవత్సరంలో బెస్ట్ అనిపించిన ఫోన్ అయితే Oppo Reno 14. వివో నుంచి చాలా ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వివో V50 అని, V50e అని, V60 కూడా లాంచ్ అయ్యాయి. కాకపోతే వాటన్నిటి ప్రైస్ కూడా ఈసారి కొద్దిగా ఎక్కువ పెట్టారు. మంచి రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసిన ఫోన్ అయితే Reno 14 అని చెప్పాలి. ఇది లాంచ్ చేయడం 38,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇప్పుడు 40,000 రూపాయలకి అమ్ముతున్నారు. కానీ ఒకగానొక టైంలో సేల్స్ లో 32,000 రూపాయలకి వచ్చింది. అండ్ చాలా కాలం వరకు కూడా 35,000 రూపీస్ ప్రైస్ లో అమ్మారు. మన ఛానల్లో దీని రివ్యూ కూడా ఉంటుంది. దీనిలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. వెనకాల వెల్వెట్ గ్లాస్ బాడీ ఉంటుంది, అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది, బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది. అండ్ ఇది కాంపాక్ట్ ఫోన్ అనమాట. Reno 14 Pro కొద్దిగా పెద్దగా ఉంటుంది. 14 మాత్రం 6.59 ఇంచ్ డిస్ప్లే, కొద్దిగా చేతిలో పడుకోవడానికి కాంపాక్ట్ గా ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ లో చాలా మంచి కెమెరాస్ ఉంటాయి. 3.5x టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ లో HDR వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68, 69 రేటింగ్ తోటి వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ప్రాసెసర్ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ కాబట్టి ప్రాసెసర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. Dimensity 8350 ప్రాసెసర్ తోటి వచ్చేది. బట్ ఇది కూడా ఆ ప్రైస్ లో ఓకే గేమింగ్ కూడా బాగానే ఆడుకోవచ్చు. సో నన్నట్టయితే ఈ సంవత్సరం లాంచ్ అయిన ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అన్నిటిలోకి ప్రైసింగ్ పరంగా, స్పెక్స్ పరంగా బెటర్ గా అనిపించింది అయితే Reno 14 అని చెప్పాలి. నెక్స్ట్ బెస్ట్ కాంపాక్ట్ మొబైల్. ఈ అవార్డు అయితే నేను Vivo X200 FE కి ఇస్తాను. మనం చాలా కాంపాక్ట్ మొబైల్స్ చూసాం. OnePlus 13s వచ్చింది, Xiaomi 15 వచ్చింది. కాకపోతే వాటన్నిటిలోకి కొద్దిగా బెటర్ గా అనిపించింది Vivo X200 FE. ఎందుకంటే OnePlus 13s లో కెమెరా సరిగ్గా లేవు. బ్యాక్ సైడ్ కెమెరాస్ కి టెలిఫోటో కెమెరా ఇచ్చారు కానీ టెలిఫోటో కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. కెమెరాస్ మరి చెత్తలా ఉన్నాయి. Xiaomi 15 లో అయితే కొద్దిగా హీటింగ్ ఇష్యూ ఉంది. సో కొద్దిగా ఏ ఇష్యూస్ లేకుండా అండ్ కాంపాక్ట్ సెగ్మెంట్ లో ఎక్సలెంట్ కెమెరాస్ తోటి వచ్చింది Vivo X200 FE. దీనిలో కెమెరాస్ అయితే నాకు చాలా నచ్చినాయి. అండ్ మిగిలిన స్పెక్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఫోన్ పట్టుకోవడానికి చాలా ప్రీమియం ఉంటుంది. కెమెరాస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ప్రాసెసర్ కూడా ఏం తీసుకోదు. Dimensity 9300 ప్రాసెసర్ వస్తుంది. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. కాంపాక్ట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంప్రూవ్డ్, అంటే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో చాలా ఇంప్రూవ్ చేశారు రా బాబు అనిపించిన ఫోన్. హానెస్ట్లీ చెప్పాలంటే 60,000 రూపాయల లోపు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో నాకు మోస్ట్ ఇంప్రూవ్డ్ లెక్క ఏది అనిపించలేదు. 2025 లో లాంచ్ అయిన ఫోన్స్ అన్నిటిలోకి కొద్దిగా మోస్ట్ ఇంప్రూవ్డ్ అనిపించింది అయితే నాకు iPhone 17. చెప్పాను నేను వీడియో స్టార్టింగ్ లో ఫ్లాగ్షిప్స్ కి వెళ్ళడని. కానీ ఈ కేటగిరీలో మిగతా ఏ ఫోన్స్ కూడా నాకు iPhone 17 అంత మోస్ట్ ఇంప్రూవ్డ్ అనిపించలేదు. కావాలంటే మీరు iPhone 16 తోటి కంపేర్ చేసుకోండి. 17 లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. 60Hz నుంచి 120Hz LTPO ప్యానల్ కి వెళ్ళారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా నుంచి 48 మెగాపిక్సెల్
మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాకి వెళ్ళారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ నుంచి సెంటర్ స్టేజ్ 18 మెగాపిక్సెల్ కెమెరాకి వెళ్ళారు. A18 చిప్ నుంచి A19 చిప్ కి వెళ్ళారు. లాస్ట్ జనరేషన్ iPhone 16 తోటి కంపేర్ చేస్తే 17 లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. సో మోస్ట్ ఇంప్రూవ్డ్ ఫోన్ గా నాకు iPhone 17 తప్పించి ఇంకా ఏ ఫోన్ నాకు కనబట్ల. సో అందుకే మోస్ట్ ఇంప్రూవ్డ్ ఫోన్ అవార్డు అయితే iPhone 17 కి ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఆఫ్ 2025 అంటే ఇదే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అవార్డు నేను ఖచ్చితంగా iQOO 13 కి ఇస్తాను. ఎందుకంటే iQOO 13 లాంచ్ అయింది 55,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 52,000 55,000 ఇది ఆఫర్ చేసినంత మంచి స్పెక్స్ ఇంకా ఏ ఫోన్ కూడా ఆఫర్ చేయలేదు. మంచి బిల్డ్ క్వాలిటీ ఉండేది, 80 లైట్ ప్రాసెసర్ తోటి వచ్చేది, 2K AMOLED డిస్ప్లే తీసుకొని వచ్చారు. కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, మెయిన్ కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, మూడింటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. IP68 IP69 రేటింగ్, దాదాపు 65,000 రూపాయల దగ్గర OnePlus 13 లో ఉన్న ఎగ్జాక్ట్ స్పెక్స్ అన్ని 55,000 రూపాయల దగ్గర iQOO 13 లో ఆఫర్ చేశారు. 55,000 రూపాయలకి అయితే స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో 2025 కి బెస్ట్ స్మార్ట్ ఫోన్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే iQOO 13 అనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఓవర్ ప్రైస్డ్ ఫోన్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. దీన్ని మనం ఓవర్ ప్రైస్డ్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చు, ఫ్లాప్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చు. ఆల్రెడీ మీరు గెస్ చేసేసి ఉంటారు, నథింగ్ ఫోన్ 3. ఈ ఫోన్ కి పెట్టాల్సిన ప్రైస్ కంటే చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. దీనిలో వచ్చేది స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్. దీనికి పెట్టిన ప్రైస్ 80,000 రూపాయలు. ఇప్పుడే మనం iQOO 13 గురించి మాట్లాడుకున్నాం. 80 లైట్ ప్రాసెసర్ తోటి, 2K డిస్ప్లే తోటి, అన్ని బెస్ట్ స్పెక్స్ తోటి 55,000 రూపాయలు పెట్టారు. అదే దీంట్లో నథింగ్ ఫోన్ 3 లో 40,000 రూపాయల ఫోన్ కి సరిపడా స్పెక్స్ ఉంటాయి, కానీ ప్రైస్ మాత్రం 80,000 రూపాయలు పెట్టారు. అండ్ దీని డిజైన్ అయితే కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. అసిమెట్రికల్ డిజైన్, చాలా మంది ఎగతాలు చేశారు, కాల్ చేశారు, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి దీని మీద. అండ్ సేల్స్ కూడా అసలు దాదాపు ఎవ్వరు ఈ ఫోన్ కొనలేదు. బిగ్ బిలియన్ డే సేల్స్ లో ఏదో కొద్దిగా తక్కువ ప్రైస్ వస్తే కొంతమంది కొన్నట్టున్నారు. ఓవర్ ప్రైస్డ్ ఫోన్ ఆఫ్ ది ఇయర్, ఫ్లాప్ ఫోన్ ఆఫ్ ది ఇయర్, కాంట్రవర్షియల్ ఫోన్ ఆఫ్ ది ఇయర్, ఈ 3 అవార్డ్స్ ఇవ్వచ్చు. అండ్ ఫైనల్లీ 2025 లో నా ఫేవరెట్ ఫోన్ అంటే ఇది ఒక అవార్డు కాదులేండి, కాబట్టి 2025 లో నేను చెక్ చేసిన ఫోన్స్ అనేవి నాకు బాగా నచ్చిన ఫోన్ ఏంటి, ఇది కూడా మళ్ళీ నేను Vivo X200 FE ఇవ్వాలి. Vivo X200 FE నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర Vivo X300 కూడా ఉంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచి కాంపాక్ట్ డిజైన్ లో ఉంది. సేమ్ Vivo X200 FE పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో ఇది కూడా అలాంటి ఫీల్ లోనే ఉంది. మేబీ 2026 కి నా ఫేవరెట్ ఫోన్ Vivo X300 ఇద్దాము, బట్ 2025 లో మాత్రం Vivo X200 FE నా ఫేవరెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కాంపాక్ట్ ఉంటుంది, నాకు కాంపాక్ట్ ఫోన్స్ అంటే ఇష్టం. అండ్ నెక్స్ట్ కెమెరాస్, నాకు ఎక్సలెంట్ కెమెరాస్ ఉండాలి. X200 FE లో ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ వాడుతున్నప్పుడు నాకు అన్ని ఫైన్ అనిపించినాయి. ఎలా దీన్ని నా ఫేవరెట్ ఫోన్ అని డిసైడ్ అయ్యానంటే, ఇప్పుడు రివ్యూ కోసం కొన్న ప్రతి ఫోన్ ని కూడా రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అమ్మేస్తాను. బట్ ఈ X200 FE అమ్మేసేటప్పుడు మాత్రం నేను చాలా బాధపడ్డా. ఉంచుకుందామా అమ్మేద్దామా, ఉంచుకుందామా అమ్మేద్దామా అని చాలా థింక్ చేశాను. ఏ ఫోన్ అమ్మేటప్పుడు కూడా నేను అంత బాధపడలా. రివ్యూ అయిపోతాం, అమ్మేస్తాం, దాని తర్వాత మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి, ఇదే మైండ్ సెట్ లో ఉండేవాడిని. కానీ X200 FE అమ్మేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఫోన్ నాకు అంత నచ్చింది. సో అలా ఈ 2025 కి నా ఫేవరెట్ ఫోన్ అయితే X200 FE అని చెప్పాలి. సో ఇది ఓవరాల్గా నా వీడియో. అండ్ 2025 లో లాంచ్ అయిన మొబైల్స్ లో నా బెస్ట్ పిక్స్ అయితే ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ది బెస్ట్ కంటే మేము ముందుకు తీసుకొని వస్తాను. అండ్ మనం 150K సబ్స్క్రైబర్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాం. సో అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా 150K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.